కొంతమంది అడుగుతున్నారు సండే ఏ మూవీ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అనేసి. ఫస్ట్ ఆ 4 సినిమాల గురించి చూద్దాం. ఆ తర్వాత ఈ 2 సినిమాల గురించి చెప్తా. మొన్న రిలీజ్ అయిన 4గిట్లో మిస్టర్ బచ్చన్ ఒక తలనొప్పి సినిమా గురించి చెప్పుకోవాలి. రెండోది డబుల్ స్మార్ట్. బచ్చన్ అంత కాకపోయినా అది కూడా డెఫినెట్లీ జెండు బాంబ్ సినిమా. మూడోది ఆయి. ఆయి ఫ్రెండ్స్ తో సరదాగా కాస్త ఎంజాయ్ చేయదగ్గ సినిమా. ఈ రెండిటితో పోల్చుకుంటే చాలా బెటర్ గా ఉంది. కమర్షియల్ గా కూడా బాగా ఆడుతుంది. ఆక్యుపెన్సీ బాగుంది ఆ సినిమా. నాలుగో తంగాలం. తంగాలం ఫస్ట్ హాఫ్ బాగుంది. విక్రమ్ పెర్ఫార్మెన్స్ కోసం ఒక డ్రామా, అంటే నాకు పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం అనుకుంటే వెళ్ళొచ్చు డెఫినెట్లీ. సెకండ్ హాఫ్ భయంకరమైన లాగ్ ఉంటుంది. బట్ ఖచ్చితమైన థింగ్ ఏంటంటే ఈ సినిమాని ఫ్రెండ్స్ అందరితో ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయలేం అయితే డెఫినెట్లీ. ఇది 4 సినిమాలు. అయితే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి. ఇవి హర్రర్, 2 హర్రర్ సినిమాలు. ఒకటి హర్రర్ అండ్ ఫన్. ఈ 'స్త్రీ 2' గురించి చూద్దాం. అంటే నేను హర్రర్ సినిమాలు చూడను. నేను సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా తప్ప ఈ 2 సినిమాలు కూడా నేను చూడల. ఈ 4 చూశాను. ఈ 2 నేను చూడల. హర్రర్ సినిమాలు నేను చూడను. నాకు చాలా ధైర్యం ఎక్కువ. సో 'స్త్రీ 2' సినిమాని మనం కన్సిడర్ చేస్తే 'శ్రద్ధ కపూర్', 'రాజ్ కుమార్ రావు', తమన్నా కూడా ఉన్నట్టుంది. సో ఈ మూవీ మాత్రం అల్టిమేట్ కామెడీ అండ్ హర్రర్‌తో మీరు డెఫినెట్‌లీ ఎంజాయ్ చేస్తారు. నేను హర్రర్ సినిమాలు చూస్తా, నాకు చాలా ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు గాని, ఫ్రెండ్స్‌తో వెళ్లి సరదాగా ఎంజాయ్ చేయాలి ఒక మూవీకి, దాంతో పాటు ఫన్ కూడా ఉండాలనుకునే వాళ్ళకి గాని, ఫ్యామిలీతో వెళ్లి సేమ్ ఈ మోడ్‌లో ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళకి హిందీలోనే ఉంది, మరి తెలుగులో లేదనుకుంటా. 'డిమాంటే కాలనీ' తెలుగులో ఉన్నట్టుంది కానీ 'స్త్రీ 2' లేదు తెలుగులో నాకు తెలిసినంత వరకు లేదు. సో వాళ్ళకి 'స్త్రీ 2' బెస్ట్ చాయిస్ ఈ వీకెండ్‌కి. అండ్ సండేకి బెస్ట్ చాయిస్. రేపు కూడా సెలవు ఉన్న వాళ్ళకైతే ఇవాళైనా రేపైనా ఆ సినిమా చూడండి. ఇక 'డిమాంటే కాలనీ' ఇది ఫస్ట్ పార్ట్ బానే హిట్ అయింది. 'స్త్రీ 1' కూడా ఫస్ట్ పార్ట్ హిట్ అయింది. సో 'డిమాంటే కాలనీ' ఫస్ట్ పార్ట్ మంచిగా చూసారు జనాలు. సెకండ్ పార్ట్ కూడా చూడదగ్గ, అంటే అవాయిడ్ చేసే సినిమా కాదు. వాచబుల్ హర్రర్ మూవీ కింద చెప్పుకోవచ్చు. ఇది అంటే కొన్ని కొత్త లేయర్స్ తీసుకొచ్చాడని చెప్తున్నారు సెకండ్ పార్ట్ లో. ఆ లేయర్స్ మనం కనెక్ట్ అవుతామని, డెఫినెట్లీ ఆడియన్స్ ని మెప్పించే సినిమా. హర్రర్ జానర్ లో ఓకే, అరే ఈ సినిమా చూడొచ్చురా, మనకు భయం వేస్తుంది, మనం భయాన్ని కూడా, భయం ఈజ్ ఆల్సో ఎంటర్టైన్మెంట్ చాలా మంది. సో ఆ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేసే వాళ్ళకి డెఫినెట్లీ డిమాంటే కాలనీ కూడా రికమెండెడ్. మీ రెండు కూడా ఈ వీకెండ్, ఎస్పెషల్లీ సండేకి లేదా మండే రేపు సెలవు ఉంటే మీ చూడాలి సినిమాలు అనుకునే వాళ్ళకి 100% రికమెండ్ చేసేటువంటి సినిమాలైతే ఈ 2 ఉన్నాయి. మిగతా 4 కంటే ఎన్నో రెట్లు బెటర్ ఇవి. లేదు ఫ్యామిలీతో వెళ్ళాలి అనుకుంటే 'ఆయి' సినిమా చాలా బాగుంది. సో ఈ 3 బెస్ట్. ఎంతో మంది ఇంకా ఇంకా ఆలోచిస్తున్నారు ఏది వెళ్తే బెటర్, ఏది వెళ్తే బెటర్ అని. కాబట్టి మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ లో కావచ్చు, వాట్సాప్ లో ఫ్యామిలీ గ్రూప్స్ లో కావచ్చు, అక్కడక్కడ షేర్ చేయండి. దానివల్ల ఏంటంటే ఓకే, ఉన్న వాటిలో ఇది బెటర్ అనమాట అని తెలుసుకుంటారు. నేను చాలా జెన్యూన్ పర్ఫెక్ట్ టాక్ చెప్తున్నా. మనకు ఆ ప్రొడ్యూసర్లు బొంగాళ్ళు ఎవరో కూడా తెలియదు. డిమాంటే తమిళ సినిమా అనుకుంటా, హిందీ సినిమా 'స్త్రీ 2'. సో మీరు అంత ఆలోచించక్కర్లా. ఈ 2 బెస్ట్ ఆప్షన్స్. లేదు హర్రర్ నాలాగంటుగా హర్రర్ అంటే ఇష్టపడినోళ్ళు, భయపడే వాళ్ళు ఉంటే 'ఆయి' సినిమా బెస్ట్ ఆప్షన్.